ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ద్వాదశ హస్త ప్రాణ గురించి తెలుసుకుందాం. ద్వాదశ హస్త ప్రాణాలు అంటే ఈ చేతిని 12 రకాలుగా తిప్పేటటువంటి విధానాన్ని ద్వాదశ హస్త ప్రాణాలు అని అంటారు. వాటి గురించి మనం తెలుసుకుందాం. చాలామందికి ఉన్న సంశయం ఏంటి అంటే అవి ఎలా ప్రయోగించాలో కొంచెం కష్టంగా ఉంది. వాటిని నేను ఇప్పుడు మీకు ప్రదర్శనాపూర్వకంగా చూపిస్తాను. ద్వాదశ హస్త ప్రాణాలు. ప్రసారణం కుంచితం చ రేచితం పుంకితం తథా అపవేష్టిత కంచాపి ప్రేరితో ద్వేష్టితో తథా వ్యావృత్త పరివృత్తస్య సంకేత తదనంతరం చిహ్నం పదార్థ టీకేతి ప్రాణా ద్వాదశ హస్తజా. ఈ అపవేష్టిత కం చాపి అన్నదాన్ని అపవేష్టిత కం చాపి అని కూడా చదువుతున్నారు. ఎలా చదివినా పర్వాలేదు. ఎక్కువగా అపవేష్టిత కం చాపి అని చదువుతున్నాం మనం. అవి 12 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రసారణం, కుంచితం, రేచితం, పుంకితం, అపవేష్టితం, ప్రేరితం, ఉద్వేష్టితం, వ్యావృత్తం, పరివృత్తం, సంకేతం, తదనంతరం తర్వాత చిహ్నం పదార్థ టీకం అని ద్వాదశ ప్రాణాల్ని 12 రకాలుగా అభినయ దర్పణంలో నందికేశ్వరుడు వివరించడం జరిగింది. ప్రసారణం ప్రసారణ మితిజ్ఞేయ మంగళీనం ప్రసారణాత్ అంటే చేతి వేళ్లను చాపినచో అది ప్రసారితము అవుతుంది. అంటే చేతి వేళ్లను ఇలా చాపిన లేదు ఇలా అన్న వేళ్లను చాపితే అంటే పతాక హస్తముని పెట్టి వేళ్లను చాపినచో అది ప్రసారితము అని అంటారు. రెండవది కుంచితం. కుంచనాదంగులీనాంచ కుంచితం సముదీరితం అంటే వేళ్లను వంచటం లేదా ఇలా క్రిందకి వంచినచో లేదా ముడిచినచో దానిని కుంచితము అని అంటాం. సహజంగా మనం కుంచితము అంటే ముడటం కదా. దీన్ని ఇలా అన్నా ఇలా ముడిచినా ఓకే, లేదు ఇలా ముడిచినా ఓకే. దీనిని కుంచితము అని అంటారు. ఇక మూడవది రేచితం. అంగుళీనాం ప్రచలనాత్ రేచితం పరికీర్తితం అంటే చేతి వేళ్లను ఊపినతో అది రేచితము ఉంటుంది. మనం డ్యాన్స్ ఎక్కువగా తాండవంలో ఈ హస్తాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఇలా అనటం ఇలా అనటం. చేతి వేళ్లను ఊపినచో దానిని రేచితము అని అంటాము. నాలుగవది పుంకితం. పురోభాగే కుంచితోవ రేచితోవ ప్రసారిత యో హస్తాసు వతకాదిర్మసౌ పుంకితోద్భవేత్ అంటే పతాక హస్తములోని వ్రేళ్లను ముందుకి వంచిన కదిల్చిన దాని పుంకితము అంటాం. మనం సహజంగా ఇలా చూపిస్తుంటాం కదా. అంటే పతాక హస్తములోని వ్రేళ్లను ముందుకి వంచటం లేదా కదలించటాన్ని పుంకితము అని అంటారు. ఇక ఐదవది అపవేష్టితం. అదస్మాత్ గమనం యస్య హస్తానార్మోపవేష్టిత అంటే చేతి వ్రేళ్లను కిందకి వంచటం దానిని అపవేష్టితము అని అంటాం. అంటే మనం సహజంగా ఈ హస్తాన్ని ఉపయోగించేటప్పుడు వేళ్ళని వంచుతాం కదా. ఇలా దీనిని అపవేష్టితము అని అంటారు. ప్రేరితం గురించి తెలుసుకుందాం. పశ్చాద్భాగే కుంచితోవ రేచితోవ ప్రసారిత యో హస్త ఖదిత సోయం ప్రేరిత పూర్వసోరభి అంటే చేతి వేళ్ళని వెనక్కి వంచితే
అదే గురుగారు వేలను ముందుకు వంచగలం కానీ వెనక్కి ఎలా వంచుతాం అని డౌట్ రావచ్చు. అంటే మనకి ఎక్కువగా హస్తాలు ఉపయోగిస్తూ ఉంటాం. మనం జతుల్లో వాడేటప్పుడు తద్దిం తన్న తద్దిం తద్దిం అంటే చేతి వేళ్ళని ఇలా విరిచినప్పుడు మనం వెనక్కి వంచుతూ ఉంటాం కదా, అది లేదా ఇలా అన్నప్పుడు చేతి వేళ్ళను వెనక్కి వంచితే దానిని ప్రేరితము అని అంటారు. ఇప్పుడు మనం ఉద్వేష్టితం గురించి తెలుసుకుందాం. హస్తానా మూర్ధ్వభాగే యద్గమనం జాస్తి నర్తనే తదుద్వేష్టిత నిత్యాహు భరతాగమ వేదిభి. అంటే మనం ఎక్కువగా నాట్యంలో ఈ హస్తాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అంటే చేతి వేలను పైకి ఎత్తినచో అది ఉద్వేష్టితం అవుతుంది. కానీ దీనిలో ఒక చిన్న రూల్ ఉంది. ఏంటంటే పతాక హస్తమిని ఇలా తిప్పాలి. అంటే పతాక హస్తము పైకి చూసినట్లుగా ఉంటే దానిని ఉద్వేష్టితము అని అంటాం. మనందరూ సహజంగా తెలుసు, అడుగుల్లో తాం దిగి దిగి తా తత్త హత్తై అనే చాలా సందర్భాల్లో ఈ ఉద్వేష్టిత అనేటటువంటి ప్రాణం మనందరికీ తెలుస్తూ ఉంటుంది. ఇక 8వది వ్యావృత్తం. వ్యావృత్తము పేరులోనే ఉంది కదా, వృత్తం అంటే అదేదో తెలుసుకుందాం. ఉదాగ్రత పాశవ్రాగే హస్తే వ్యావృత్తోద్భవే అంటే చేతిని ప్రక్కగా పెట్టి పైకి ఎత్తినచో, అంటే ఇలా పైకి ఎత్తిన వ్యావృత్తమే అవుతుంది. లేదా మనం రెగ్యులర్గా చేస్తుంటాం కదా, చేతిని ప్రక్కగా పైకి ఎత్తి తిప్పినచో అది వ్యావృత్తము అవుతుంది. ఈ విధంగా అభినయ దర్పణంలో నందికేశ్వరుడు చెప్పాడు. ఇక 9వది పరివృతం. పార్శ్వాభ్యాం చ పురోగభాగే యో హస్తో నటనే కృతః పరివృతః సమాఖ్యాతః నామ్నా హస్త విశారదైః. అంటే చేతి వ్రేళ్లను ఈ పార్శ్వ భాగముల నుండి ముందుకి తీసుకొచ్చినచో అది పరివృతము అనబడును. అంటే ఇలా ఎక్సర్సైజ్ చేసేట్టు కాకోకుండా మన నాట్యంలో చాలా సందర్భాల్లో ఇలా చేతిని పక్క నుంచి పార్శ్వ భాగముల నుండి ఈ హస్తాన్ని తీసుకొస్తూ ఉంటాం కదా, దానిని పరివృతము అని అంటారు. ఇక మనం సంకేతం గురించి తెలుసుకుందాం. ఊహా విధాన రచన వినాస్తూలోక్తి పూర్వకం యో హస్తో నియమం ప్రాప్త సహ సంకేత ఉదాహృత. అంటే మాటలు లేకుండా కేవలం సైగలు చేయటాన్ని సంకేతం అని అంటాం. ఉదాహరణకు మగవాళ్ళు చేసినటువంటి సంజ్ఞల్ని మనం సంకేతంగా చెప్పుకోవచ్చు. మనం కూడా వాడుక భాషలో ఇట్రా వెళ్ళు ఏంటి ఇలా సైకిల్ చేస్తూ ఉంటాం కదా, ఆ సైకిల్ చేయడాన్నే సంకేతము అని అంటారు. మనం ఇప్పుడు చిహ్నం గురించి తెలుసుకుందాం. అందరికీ తెలుసు చిహ్నము అంటే గుర్తు అని అర్థం. దాని శ్లోకం తెలుసుకుందాం. ప్రత్యక్షానం పరోక్షానం వస్తూనాం నాట్యకర్మని స్థావర జంగమత్వ మీయూషామపి తాదృశం తథాకార ప్రకటనం తన్ముఖస్య నిరీక్షణం తన దర్శనం చాపి తద్ధ్వజానాం చ దర్శనం తథాయుధ ప్రకటనం తద్గదార్థ నివేదనం తద్యాప దర్శనం భాపి తచ్చేష్ట దర్శనం తథా అష్టలక్షణ నిచ్చేష్ట చిహ్న మిథ్య విధీయతే. మనం సహజంగా నృత్యం చేసినప్పుడు ఆ సాహిత్యాన్ని జనాలకి అర్థమవునట్లు చెప్పేటప్పుడు ప్రదర్శించేటటువంటి హస్తాలని చిహ్నంగా చెప్పవచ్చు. అంటే మనకి నాట్యంలో ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఉన్నటువంటి వస్తువులని స్థావర జంగమాదులని చూపించడం జరుగుతూ ఉంది. దీనిలో ముఖ్యంగా 8 రకాలైనటువంటి చిహ్నాలను మనం చూడవచ్చు. అంటే ఒకటి ఆకారాలను తెలపడం,
అంటే మనిషి లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, బారుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, దశావతారాలు ఉన్నా, ఉదాహరణకి రావణాసురుడు అనేటువంటి వాడిని చూపించాల్సి వచ్చినప్పుడు మనం ఇలా చూపించేస్తున్నాం. అంటే వాడికి 10 తలలు ఉన్నాయి, అంటే ఇది 5, ఇది 4, ఇది తల. అంటే ఆ సాహిత్యంలో ఉన్నటువంటి రావణాసురుడు మనం చూపించడానికి, వాడి ఆకారం చూపించడానికి ఉపయోగపడేటటువంటి చిహ్నం ఒకటైతే, రెండోది వారి ముఖాలని చూపించడం. అంటే మనం సహజంగా పద్మం చూపిస్తాం, అరవిందము అంటే మందహాస వదనారవింద, అంటే వారి మొహం వదనారవిందంగా ఉందని, వారి మొహం చంద్రబింబంలాగా ఉన్నదని, అంటే వారి యొక్క మొహాలని చూపించడం కూడా ఒక రకమైతే, అలాగే వారు ఉండేటటువంటి కాపురాలను కూడా చూపించడం. అంటే ఉదాహరణకి ఉదాహరణకి లంకలో ఉన్నారు, లేదా కూచిపూడిలో ఉన్నారు, ఊరు పేరు చూపించేటప్పుడు, దీవులు చూపించేటప్పుడు ఉపయోగించేటువంటి చిహ్నాలను. అలాగే కొన్ని చిహ్నాలు ఉంటాయి, అంటే రాజు అనగానే ఇలా, శూద్రుడు అనగానే ఇలా, ఇలా కొన్ని, రాముడు ఇలా బాణం లాగడం, కృష్ణుడు ఇలా మృగశేష హస్తాన్ని పెట్టడం, ఇలా ఉన్నాయి కదా. కొన్ని గుర్తుల్ని చూపించడం, దీని చిహ్నాలను చూపించడం కూడా ఒకటి. మరొకటి వారి యొక్క ఆయుధాలను చూపించడం. ఆయుధాలను సహజంగా చెప్పారు కదా, రాముడికి ఇలా, శివుడికి అయితే త్రిశూలం, ఇలా బలరాముడికి అయితే నాగలి, ఇలా ఆయుధాలని చూపించడం ద్వారా కూడా మనం చిహ్నాలని చూపించవచ్చు. ఇక 6వది ప్రయోజనాలు. అంటే దానివల్ల ఏ ప్రయోజనం జరుగుతుంది అంటే, బుద్ధుడు అనుకోండి, శాంతి శాంతి అంటే మనం ప్రదర్శించేటటువంటి ఆ చూపించడం వల్ల కలిగేటటువంటి ఉపయోగం కూడా చూపించడం జరుగుతుంది. ఇక వాటిని వ్యాప్తి చేయడం తెలపడం. అంటే ఉదాహరణకి వేదాలు ఉన్నాయి, ఏం చెప్తాయి అంటే మంచి విషయాన్ని చెప్తాయి కదా. అలాగే కోపం ఉంది, అది ఏం చేస్తుంది అంటే నాశనం చేస్తూ ఉంది. లోభం ఉంది, వాడి జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. ఇలా వాటి యొక్క వ్యాప్తిని కూడా చూపించడం, అలాగే వాటి యొక్క చేష్టల్ని చూపించడం. ఉదాహరణకి హనుమంతుడు మనకి డింటక్ 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 అని చేస్తాం, చేసిన తర్వాత కోతిలాగా ఎగ్గిపోవడం, వారి యొక్క చేష్టల్ని, పరమేశ్వరుడు ఉన్నాడు ఇలా అనటం, అమ్మాయి ఉంది ఇలా సిగ్గుపడటం, అంటే వారి యొక్క క్యారెక్టర్స్ యొక్క చేసేటటువంటి విధానాన్ని కూడా చూపించడం. ఇలా 8 రకాలైనటువంటి చిహ్నాలని మనం అభయ దర్పణంలో చూడవచ్చు. చివరిది పదార్థ టీకం. అంటే ఏంటో తెలుసుకుందాం. వదనం కథితానాంస్య దర్ధ నిర్వాహత యది ఇయం పదార్థ టీకేతి కథిత భరతాది విధి. అంటే మనందరూ తెలుసు, నాట్యంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని తేలికగా జనాలకి అర్థమవునట్లుగా వివరించటాన్ని పదార్థ టీకము అంటాం. అంటే ప్రతి పదానికి అర్థం. మనకి సహజంగా కొండలలో నెల కొన్న కోనేటి రాయడువాడు, అంటే ఇలా కొండల్లో ఉన్నటువంటి ఆ కోనేట్లో ఉన్నటువంటి రాయుడువాడు, అంటే ప్రతి పదానికి అర్థాన్ని వివరిస్తూ హస్తాలతో చూపిస్తే దానిని పదార్థ టీకము అని అంటారు. ఈ విధంగా 12 రకాలైనటువంటి హస్త ప్రాణాలని అభినయ దర్పణంలో నందికేశ్వరుడు వివరించడం జరిగింది. చాలామందికి సర్టిఫికేట్ కోర్సుకి ఇంత అవసరం లేదు. ఎందుకు అంటే ఇప్పటికే చాలా శ్లోకాలు ఎక్కువైనాయి. కాబట్టి మెయిన్ శ్లోకం ఒకటి చదివి మిగిలినటువంటి తాత్పర్యాలని ఫాలో అవ్వండి. రేపు పిహెచ్డి చేసే వాళ్ళకి కానీ, ఎంఏ చేసే వాళ్ళకి కానీ ఈ శ్లోకాలు తప్పకుండా ఉపయోగపడతాయి.